బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాలను జిల్లా జెడ్పీ చైర్మన్ ఆన మరణమ్మ సందర్శించారు. పాఠశాలలోని వస్తువులపై విద్యార్థులను అడిగి ఆరా తీశారు. పాఠశాల ప్రహరీ గోడ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాలలో కనీస మౌలిక వస్తువులు లేవని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని, పాఠశాల ప్రహరీ గోడ నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించామని, విద్యార్థులు నేలపై కూర్చొని విద్యను అభ్యసిస్తున్నారు, వీరికి బల్లలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు. ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తున్నాను. పెట్టేస్తున్న హెడ్ మాస్టర్స్ అప్పుడే చెప్పాలా? మొన్న ఎమ్మెల్యే గారిని కొన్ని స్కూల్ చేస్తే ఆ వంటగది తీసుకుంటే అవతల వీళ్ళు కొన్న స్థలము ఆ మధ్యలో ఉన్న అడ్డుగోడల ఇల్లు తీసేస్తారు. ప్రైవేట్ స్థలం అలాగే ఇలాగా అది కూడా ప్రైవేట్. దానికన్నా పెద్దది ఉండాలి సార్ ఈ ఊళ్ళో. బుచ్చిరెడ్డిపాలెం అంటే సెకండ్ సీఎం అయిపోయా, పెద్ద పెద్ద జమీందారులు ఉన్న ఊరైపోయా. ఆపరేట్ గారి ఊరు అది చాలా పెద్ద ఇల్లు. చూసేటప్పుడే వస్తుంది, చూపిస్తున్నాను తెలిసే మంచి రిజల్ట్ ఉంది. సెకండ్ ప్లేస్ అందరూ వచ్చింది మరి చూడండి. బుచ్చిరెడ్డిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ కాంపౌండ్ వాళ్ళది కావాలన్నారు, ఈ కిచెన్ ఒకటి కావాలన్నారు. తొందరగా దాన్ని కాంపౌండ్ వాళ్ళది కట్టిస్తామని చెప్పి చెప్తున్నామంటే స్కూల్లో పిల్లలకు కూడా కింద కూర్చోన్నారు. వాళ్ళకి టేబుల్స్ అవన్నీ కొంచెం డిఓ వాళ్ళకి చెప్పి తెప్పించే ఏర్పాటు చేస్తారు. ఈ స్కూలు హెడ్ మాస్టర్ పర్యవేక్షణలో వాళ్ళ తోటి టీచర్లు అందరూ సహాయంతో 30 అంకణాల స్థలం వాళ్ళ సొంత నిధులతో వాళ్ళు కొనిపెట్టారండి. వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.